ఈ ఏడాది జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ దేశాలు వేదికగా జరిగిన టీ20 ప్రపంచ కప్ కోసం బీసీసీఐ నిన్న జట్టును ప్రకటించింది. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఇక ఈ టీంకి రోహిత్ శర్మ కెప్టెన్గా ఉండనున్నాడు. ఇక కారు ప్రమాదంలో దాదాపు ఏడాదిన్నర పాటు అంతర్జాతీయ క్రికెట్కి దూరంగా ఉన్న రిషబ్ పంత్ తిరిగి మళ్లీ భారత జెర్సీని ధరించనున్నాడు. అలాగే ఐపీఎల్ 2024 సీజన్లో సూపర్ ఫామ్లో ఉన్న యువ క్రికెటర్లు సంజు శాంసన్, శివమ్ దుబే చోటు దక్కించుకున్నారు. ఇక రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ రూపంగా భారత టాప్ ఆర్డర్ చాలా బలంగా కనిపిస్తుంది. అలాగే రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, చాహల్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ రూపంలో బౌలింగ్ కూడా చాలా బలంగా కనిపిస్తుంది. అయితే బీసీసీఐ ప్రకటించిన జట్లో కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్లకు చోటు దక్కలేదు. ఇక శుభం గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవిష్ ఖాన్లకి స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపిక చేశారు. ఇక మొత్తంగా బీసీసీఐ ఎంపిక చేసిన భారత స్క్వాడ్ ఇది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, సంజు శాంసన్, శివమ్ దుబే, అక్షర్ పటేల్, చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్. ఇక స్టాండ్ బై ప్లేయర్లుగా శుభం గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవిష్ ఖాన్. ఇక ఈ టీ20 ప్రపంచ కప్కు ఎంపిక చేసిన టీం మీకు ఎలా అనిపించిందో నాకైతే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.